ఇది కాపీ వర్షన్, ఇది దీనికి ఒరిజినల్ వర్షన్, ఇది హిందీ వర్షన్, దీనికి తెలుగు డబ్బింగ్ వర్షన్. వీడు 6 నెలల్లో దొరికిపోయాడు, ఇక్కడ 3 ఏళ్ళైనా దొరకలేడు. ఇక్కడ జస్ట్ డొమెస్టిక్ లక్షలలో సంపాదిస్తాడు, ఇక్కడ నేషనల్ కోట్లలో సంపాదిస్తాడు. తెలివి కల్లోడు పోయి మెదట్లో మెదడు ఉంది, గుజ్జు ఉన్నది, ఇక్కడనే మెదట్లో పెండ పాడైంది, 6 నెలల్లో దొరికిపోతున్నా. స్కామ్ చేసినా కానీ కరెక్ట్గా చేయడం వస్తలేదు. ఇక్కడ నువ్వు దగ్గు నేను దగ్గుతా, నువ్వు దుమ్ము నేను దుమ్ముతా, నువ్వు డుర్రను నేను డుర్ర అంట, నువ్వు విత్తు నేను విత్తుతా, ఆ టైపులే చేసుకుంటే వేయండు. ఆఖరికి టిక్ 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 ఇవి కూడా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయాడు. కానీ ఒక్క పెద్ద మైనస్ ఏంటంటే ఇక్కడ ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈడనేమో ఏ ట్రీట్మెంట్ లేదు, టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగిపోయి కామం కటకటలాడి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ అట్లా కాదు, మెయింటెనెన్స్ ఆఫ్ హార్మోనల్ ఇంజెక్షన్స్. ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్ లెక్క ఉండి నాటకాలు ఆడిండు. ఇది డిఫరెన్షియేషన్. ఇక్కడ అడ్డంగా బుక్ అయిపోయాడు, ఇక్కడ బుక్ కాలే, తెలివిగా నడిపిస్తాడు. అయ్యో నువ్వు మిషన్ కుడితే సువర్ణ, నువ్వు బీడీలు దుడితే సువర్ణ, నువ్వు డచ్చంటే డుచ్చంట అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ అమ్మాయిల సోకి ఎక్కువ అయిపోయింది, లోపలంతా కిటకిటలాడి అనవసరంగా అడ్డంగా దొరికిపోయాడు. సరే మాట్లాడుకుందాం. తెలుగు యూట్యూబర్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, పోలీసులు కానీ ఎవరు బయట పెట్టని ఒక అద్భుతమైన విషయాన్ని, ఈ ఆసామికి ఇన్స్పిరేషన్ అయిన ఈ ఆసామి గురించి, ఈ ఇద్దరు దొంగల గురించి. ఇక్కడ ఆగోరి నాగసాధు, ఇక్కడ ఆగోరి చెంచల్ మాత. చెంచల్ కూడా జైల్లో దగ్గర 3 ఏళ్ళు ఉన్నది. అఫ్కోర్స్ చెంచల్ కూడా జైలు కాదు, కానీ ఆ ఏరియా జైల్లో 3 ఏళ్ళ నుండి బయటకు వచ్చి ఈ అవతారం ఎత్తింది. ఈ ఆసామి ఊరోళ్ళంతా చెప్పు చీపిరి పట్టుకొని బయటకు ఎలగొడితే ఈ అవతారం ఎత్తిండు. ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీని మీకు చెప్పబోతున్నా. అద్భుతమైన అవేర్నెస్ ఉంటుంది, కానీ విని ఎరుగని రీతిలో, ఇప్పటి వరకు ఎక్కడ చూడని రీతిలో ఇప్పుడు ఇక్కడ చూడబోతున్నారు. వీడు అస్సలు కనిపెట్టలేరు అనుకున్నాడు, దొరకడానుకున్నాడు. జాసూస్ సీను 65. ఇక్కడ చాలు చేద్దామా? ఎక్స్ట్రా చేసింది చాలు, కానీ చాలు చేద్దాం అంటారా? ఓకే చాలు చేద్దాం. ఫస్ట్ సబ్స్క్రైబర్ బటన్ కొట్టి గంట కొట్టి ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకో. చైనా వాడు ఏవేవో కనిపెడుతుంటే నేను ఇది కనిపెట్టినా మీకు చెప్తా. ఈడు ఇలా మారడానికి అసలు కారణాలు ఏంది? ముందుగా మన డొమెస్టిక్ పీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఆ తర్వాత ఈ ఆసామి చేసిన ఘనకార్యాలు, అసలు జైలుకి ఎందుకు పోయింది, ఏమేమి మటర్లు చేసింది, ఏమేమి కథలు పడ్డది. ఇప్పుడు ఈ పీసు ఇండియా వైడ్గా ఫేమస్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం మన తెలుగులో కూడా చాలామంది యూట్యూబర్స్ జుంచుకో అని ఈమెకు భజన చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా చెప్తా. ఈమె చాలా యూట్యూబ్ ఛానళ్ళల్లో ఈమె గురించి అద్భుతాలు, అబ్బో మామూలు మాత కాదు, మాత మహామాత. ఆ మాత నిమ్మకాయ గాలిలో చెప్తుంది. ఎవరు చెప్పి నిమ్మకాయ గాలిలో చెప్పడం? బాగిని భాగవతరి ఆయన ఒక ట్రాన్స్జెండర్ కూడా నిమ్మకాయలు గాలిలో చెప్తుంది. అందరూ కూడా నిమ్మకాయలు గాలిలో చెప్తారు, పెద్ద విషయం కాదు. కనిపించని తాడోటి ఉంటుంది, ట్రాన్స్పరెంట్ థ్రెడ్, అది పెట్టి నిమ్మకాయలు గాలిలో లేపొచ్చు. ఒక మెజిషియన్గా, నేను ఒక మ్యాజిక్స్ కూడా చేస్తాను బయట, మెజిషియన్గా చెప్తున్నా. ఇవన్నీ తుస్తు మ్యాజిక్లు. అసలు ఒక కెమికల్ ఉంటుంది భయ్, అది గాలిలో ఒక 15 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఉంచినా అంటే మంట వస్తుంది. ఆ కెమికల్ని పెట్టి మంట పెట్టి అసలు అబ్బో మాతకి మస్తు శక్తులు ఉన్నాయి అని చెప్తున్నా. మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, 8 లక్షలు 10 లక్షలు మిలియన్ 1.5 మిలియన్ కొట్టినవి ఉన్నాయి ఈ మేడం గురించి. సార్ మేడం గురించి, ఈ జుట్టు గురించి. ఈ జుట్టే ఇక్కడికి వచ్చిందయ్యా, సేమ్ జుట్టు. ఈ జుట్టు ఇక్కడికి రావడానికి అసలు ఈ జుట్టులో పెద్ద ముచ్చట్ని అయ్యాలి. రేపు నాకు ఇక్కడనే చెప్పేస్తా, ఈ డీటెయిల్స్ చెప్పే ముందు చెప్తా. జుట్టు ఉందా, ఈ జుట్టు కానీ పెద్ద ముచ్చట కాదు ఇవ్వాలి రేపు. ఏ హీరోయిన్కి జుట్టు ఉంది? ప్రతి సినిమాలో ఇంత పొడవు జుట్టు ఉంటుంది కదా, అది పెద్ద విషయమా? ఇవి ఎక్స్టెన్షన్స్ దొరుకుతాయి. ఒక నిమిషం, చూడు రాగోరి హెయిర్ అనగానే ఇగో ఆన్లైన్లో అమ్ముతారు, డైరెక్ట్గా అమ్ముతారు. ఇక చూడు ఆ హెయిర్ అంతా కనబడుతుందా మీకు? ఆ విక్స్ అని అవన్నీ కూడా అగోరి విక్సే. ఇవన్నీ కూడా రంగులుగా దొరుకుతాయి, రంగులుగా పెట్టుకోవచ్చు. ఏదంటే అది. నీకు 10 అడుగులు కావాలన్నా ఇస్తారు జుట్టు, అది పెద్ద విషయం కాదు. 12,000 పెడితే, 6,000 పెడితే చిన్న సైజు దొరుకుతుంది, 12,000 పెడితే పెద్ద సైజు దొరుకుతుంది. ఆఫ్రికన్స్కి మన దగ్గర కూడా చాలామంది యూత్ ఈ మధ్య స్టైల్ కోసం అని చెప్పి ఇట్లాంటివన్నీ పెట్టుకుంటలేరా? ఇది పెద్ద విషయం కాదు. దీన్ని చూసి జై శ్రీ మహాకాల్ मेरी बहन ने 10 साल से यहाँ पे ड्रेड लुकिंग का दुकान चला रही है. आप लोग को ड्रेड लुकिंग करवाना है, ये यहाँ पे उज्जैन आ सकती. एकदम बेहतरीन, इंडिया में द बेस्ट ड्रेड लुकिंग का यहाँ पे मेरी दोस्त ने यहाँ पे अलग अलग की मॉडलिंग में अलग आपको जैसा है. ఆ హెయిర్ అద్భుతము. ఆ హెయిర్ పెరిగిందంటే మామూలు కాదు. ఆమె అప్పుడప్పుడే కొప్పిస్తుంది, అసలు అద్భుతము అని చెప్పి ఎంత ఎడ్డెక్కి వాళ్ళు తయారయ్యారు సొసైటీలో. ఫస్ట్ ఈ డొమెస్టిక్ పీస్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఈ నేషనల్ పీస్ గురించి, వీళ్ళు చేసిన చాలా దారుణమైన విషయాలు, మర్డర్లు, అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. చలో, ఈ డొమెస్టిక్ పీస్ పేరు అగోరి నాగసాధు. వీడు పెట్టుకున్న పేరు, అసలు పేరు శ్రీనివాస్. వీడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కృష్ణపల్లి అనే ఒక ఊరికి సంబంధించినోడు. ఇది వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనుకోండి అది. సో కృష్ణపల్లి అనే ఊరికి సంబంధించినోడు. అక్కడ ఒక వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెల కుటుంబంలో పుట్టిన ఆసామి.
వీడు ఎంత చిల్లరగాడంటే, ఎంత చెప్రి అంటారు చూడు, చెప్రి హిందీలో, ఎంత చెప్రిగాడంటే ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. మామూలుగా జుట్టు కలర్ వేయించుకుంటాడు, వీడు గడ్డానికి కూడా కలర్ వేయించుకున్నాడు, చెవుకు చూడు ఒక పోగు పెట్టుకున్నాడు, వీడు 5 పోగులు పెట్టుకున్నాడు. ఇసోంటి చెప్రిగాడు, ఇంత చెప్రిగాడు బతకడానికి చదువు రాదు, సంజయ్ రాదు, సంఘబెంకులు ఏమి రావు, ఏలుముద్ర నీశాని టైప్ అన్నట్టు. వీడు ఆ ఊళ్ళో ఉన్న అమ్మాయిల్ని, ఈయన గెటప్ చూస్తే అర్థమవుతుంది, వాళ్ళ ఊళ్ళో ఉన్న అమ్మాయిల్ని వాళ్ళని వీళ్ళని గెలికితే వాళ్ళ ఊరోళ్ళు కొంచెం ఇట్లాంటి చెప్రిగాలని ఇష్టపడే చెప్రి అమ్మాయిలు ఉంటారు, నిబ్బీలు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు వీనికి పడతారు కదా, అట్లాంటి వాళ్ళని గెలికితే ఊరోళ్ళు కట్టేసి కొట్టి ఊళ్ళకెళ్ళి ఎలగొడితే ఈ ఆసామి బతకడానికి వేరే వేరే ఊళ్ళు తిరిగిండు, వేరే వేరే రాష్ట్రాలకు పోయిండు. ఈ క్రమంలో వీనికి రకరకాల సాగు తెలివితేటలు, సాగు ఆలోచనలు వచ్చినాయి. ఇందులో భాగంగా వీడు అనుకున్నది ఏంటంటే, మనం మొగడుకుంటే ఏం సంపాదిస్తాం పోయి కట్ చేసుకుంటే ఆ పని చేసి డబ్బులు సంపాదించవచ్చు కదా అనుకుని ట్రాన్స్జెండర్గా మారిండు. ఈ ట్రాన్స్జెండర్గా మారడానికి వీడు చెప్పిన రీజన్స్ ఏంటంటే, నాకు కళ్ళలో దేవుళ్ళు వచ్చి కనబడ్డారు, నాకు అది తీసేసుకోమని చెప్పారు, అందుకని చెప్పి నేను తీసేసుకుంటున్నా అని చెప్పి ఏదో చెప్పి రీజన్స్ చెప్తే వాళ్ళకి అవసరం లేదు, పోయి ఆపరేషన్ చేస్తే డబ్బులు వస్తాయి, వాళ్ళు ఆపరేషన్ చేసి అవతల వారేసారు. ఈడ ఆపరేషన్ చేసుకున్న తర్వాత పింకీ అనే పేరుతోటి ముంబైలో ఆ పని చేయడం మొదలుపెట్టిండు. ఇండోర్లో ఆపరేషన్ చేయించుకున్నాడు, ముంబైలో ఈ పని చేయడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత మీకు ఏమనిపించిందంటే, గీ పని చేస్తే ఏం డబ్బులు వస్తాయని, గీమెన్ ఫాలో అయితే గట్టిగా డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఒక క్రిమినల్ థాట్ చేసిండు. కోర్స్ ఇది వీడికి వచ్చిన థాటేనా ఇంకెవరైనా చెప్పిరో తెలియదు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తుంటే వీనికి ఏమైనా కనబడ్డదో తెలియదు. యాక్చువల్లీ ఈమె పేరు అఘోరి చంచల్నాథ్, కిన్నెర అఘోరి చంచల్నాథ్ మాత. అంటే కిన్నెర అంటే తెలుసు కదా, ట్రాన్స్జెండర్ అని అర్థం. యాక్చువల్లీ వీడు ట్రాన్స్జెండర్గా మారడానికి అసలు రీజనే ఇట్లా మారాలన్న ఉద్దేశం అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఈ అవతారం ఎత్తింది కాబట్టి. సో అదే అవతారం ఎత్తుదామని అనుకున్నాడా, లేదంటే ఇట్లా మారిన తర్వాత ట్రాన్స్జెండర్గా అయిన తర్వాత ఈ బిజినెస్ వర్కౌట్ అవుతలేదని చెప్పి ఇట్లా మారదామని అనుకున్నాడు, వాడిని అడిగితేనే తెలుస్తుంది, వాడిని పోలీసు వాళ్ళు లోపల తీసుకుపోయి ఉత్తరనే అర్థమవుతుంది. అయితే ఈ అఘోరి గురించి చెప్పాలి. ఈమె పేరు కిన్నెర అఘోరి చంచల్నాథ్ మాత. చింత పొడుగుంది కదా, ఇంకొంది పేరు. అయితే ఈ పేరు కంటే ముందు అసలు పేరు కాజల్. కాజల్ ఏం ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత కాజల్. ఈ కాజల్ ఏం చేసిందంటే, కిన్నెర కాజల్, కాజల్ కిన్నెర అని మీరు కొడితే ఆ కేసు గురించి కూడా మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అయితే ఈ కాజల్ కిన్నెర ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత వీళ్ళకు గురువులు ఉంటారు. ఒక గురువు కింద అంటే తల్లిగా చూస్తారు వాళ్ళు, ఆ గురువు కింద ఒక 2, 3, 4 ఇంటర్న్షిప్ లెక్క ఉంటుంది. అక్కడ ఉండాలి. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉండి కొన్ని పూజలు, కొన్ని ఫంక్షన్లు ఉంటాయి, అవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. ఈవెన్ వాళ్ళు అక్కడనే ఉంటారు, అయినా కానీ వాళ్ళని అమ్మగా భావిస్తారు, గురువుగా భావిస్తారు, ఆ గురువుతోటే ఉంటారు, లేదంటే సపరేట్గా ఉన్న గురువుకి రెస్పెక్ట్ ఇస్తారు. అయితే ఈ కిన్నెర కాజలు ఎంత క్రిమినల్ అంటే, ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఇట్లా ఫంక్షన్లకి నార్త్ సైడ్ ఎట్లుంటుంది, ఫంక్షన్లకి అటు ఇటు పోయి డ్యాన్సులు చేసుకుంటా ఎగిరితే పైసలు వస్తాయి కదా, అట్లా పోయేది. కానీ ఆ తర్వాత ఏమనిపించిందంటే, వీళ్ళ గురువు గారి దగ్గర మంచి పైసలు ఉన్నాయి, ఇల్లుంది, 35 లక్షలకి క్యాష్ ఉంది, అవన్నీ నొక్కేద్దామని చూసింది. ఆ నొక్కేయడానికి ఎట్లా ప్లాన్ చేసిందంటే, వాళ్ళ గురువుని చంపేద్దామని ఫిక్స్ అయింది. చంపడానికి హర్యానాలో ఈ కిన్నెర కాజల్కి ఉన్న ఫ్రెండ్కి సుఫారీ ఇచ్చి, గన్నుతోటి కాల్చేటోళ్ళకి సుఫారీ 5 లక్షలు ఇచ్చి ఆయన రప్పించి నడి రోడ్డు మీద వీళ్ళ గురువు గారిని కాల్చేపించింది. ఆ తర్వాత ఆ ఇల్లుని, ఆ పైసల్ని కబ్జా చేసింది. ఇది ఆ తర్వాత ఈ టీంలో అంటే ఈ గురువు గారి కింద ఉండే వేరే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు దొరకబట్టి ఇచ్చేసిన తర్వాత పోలీసులకు అడ్డంగా దొరికి కిన్నెర కాజల్ ఆ సుపారీ తీసుకున్నాడు, వీళ్ళ ఫ్రెండ్ అందరు కలిసి జైలుకి వేరు. దాదాపు 3 సంవత్సరాలు జైలు శిక్ష, ఎంతో జరిమానా 10 లక్షలు సంథింగ్ ఏదో జరిమానా, ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఈ ఆసామి దగ్గర పైసలు ఉన్నాయి కదా, వాళ్ళ గురువు గారిని కబ్జా చేసిన పైసలు, ఆ పైసలతోటి మెల్లగా కింద మీద పడి 2019లో లోపలికి పోతే 2021లో బయటకు వచ్చింది. 2021 నుంచి 2022 వరకు అబ్స్కాండల్. ఆ తర్వాత సడన్గా అఘోరి చంచల్నాథ్ మాత అని వేషం కట్టింది. కానీ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఆసామి పూర్తిగా లోపల టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉన్నాయి తప్ప ఈస్ట్రోజన్ లెవెల్స్ లేవు కాబట్టి, హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకుంటలేడు కాబట్టి న్యూడ్గా ఉండడానికి ఇష్టపడ్డాడు. తొక్క మనకేముందిరా అన్న సెన్స్లో ఉన్నాడు. అసలు మగవాడు సిగ్గుపడేది ఏంటంటే, కింది పాట ఒక్కటి చూపించుకోవడానికి సిగ్గుపడతాడు, అంటే బయట పడద్దు అని. మిగతా బాడీ అంతా కూడా షో చేయడానికి ఏమి ఇబ్బంది పడాడు. వీడు కింది పాట కట్ చేయించుకున్నాడు, ఇక వానికి అవసరం లేదు, సిగ్గు లేదు ఇక వారికి, వాడు బరివాత ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఏంటంటే ఈ మేడం ఏంటంటే పూర్తి స్థాయి కిన్నెరగా మారిన ట్రాన్స్జెండర్ ఉమెన్ కాబట్టి, ఇంజెక్షన్లు, ఆ హార్మోనల్ ట్రీట్మెంట్ అంతా ఉంది కాబట్టి, సో నో డౌట్ ఆమె హ్యాపీగా డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడ్డది, ఫుల్ కవర్ చేసుకొని అఘోరి అని చెప్పింది. యాక్చువల్ అఘోరి అంటే అట్లా మంచి క్లాస్గా రెడీ మేకప్ వేసుకుని సుందర మాత అని చెప్పి కూడా పేరు పెట్టిర్రు. నార్త్లో ఎంత నిబ్బీలు ఉన్నారంటే, నువ్వు సనాతన ధర్మం అని చెప్పి ఇట్లాంటి కాషాయం బట్టలు వేసేసి ఆ నెత్తి నేను ఎంతో చెప్పి చూసిన, నెత్తి పెంచితే అసలు ఆ సుందరమైన కుర్రలు అంటారు. మరి అది ఒరిజినల్ కాదురా నాయన, ఎవడైనా పెట్టుకోవచ్చు, ఎడ్డెక్కిన వాళ్ళు ఉన్నారు.
గాలిలో నిమ్మకాయ లేపిందట, పెద్ద మంత్రగత్తెట, అద్భుతమైన శక్తులు ఉన్నాయట. ఒక చోటనట గుళ్ళో అసలు మహత్యాలంట. ఏం చంచల్నాథ్ అఘోరి చంచల్నాథ్ మాత మహత్యాలు అంటే లైన్లు కడుతుర్రు, కోట్ల రూపాయలు ఇస్తారు పూజలకి. సేమ్ చుక్ 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 ఇవన్నీ ఇక్కడే. సరే చెప్తా అదంతా. ఈమె ఇట్లా మారి ఈ వేషం కట్టిందా, అప్పటి నుంచి లైన్లు కట్టిరు, జనాలు పిచ్చోళ్ళారు. సింపుల్ ఎడిటింగ్ టెక్నిక్స్ ఇప్పుడైతే ఏఏ కూడా వాడుతుంది. ఏఏ టూల్స్ తోటి మోడీ పక్కన ఉన్నట్టు ఉత్తయే అవి కూడా నమ్మేటోళ్ళు ఉన్నారు. జింకలు ఈమె దగ్గరికి వచ్చినట్టు, భక్తుల్ని హగ్ చేసుకున్నట్టు, ఎందెందో ఈయన దిక్కుమాలిన ఎడిటింగ్. ఇట్లా అంటే స్మోకింగ్ సిగరెట్ పెద్ద గొట్ట వచ్చినట్టు వస్తుంది అన్నట్టు. ఉత్తది ఎడిటింగ్ చిన్న టెక్నిక్. అవి పెడితే కూడా లక్షల్లో లైకులు, మహత్యం అంటారు. హర మహాదేవ్ శ్రీమాత్రే నమః అని పెడతారు. ఓరి ఎడ్డెక్కి రోజులు ఏడకెళ్ళొచ్చారా మీరు? ఇంతగానో చిన్న ఎడిటింగ్ టెక్నిక్స్ ఇవాళ రేపు ఊళ్ళల్లో టార్గెట్ చేసింది. హర్యానాలో పోయింది. యాక్చువల్లీ ఈమె జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత హర్యానాకు పోయి అడ్డ వేసింది. అక్కడ ఈ ఆసాం ఎవరు తెలియదు, 14 ఏళ్ళ నుంచి తపస్సు చేసి వచ్చిందని చెప్పింది. నమ్మిర్రు. ఓ కాళీమాత టెంపుల్ కట్టుకున్నది, అంటే ఏర్పాటు చేసుకున్నది ఉత్తదే గుడిసెసం. వీడు కూడా సేమ్ ఆశ్రమం పెడతా, గుడిసె పెడతా, టెంపుల్ అంటాడు కదా, ఇదే వేసాం అన్నట్టు. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నుంచి ఇన్స్పిరేషన్ పెట్టింది. అక్కడ జనాలు వస్తున్నారు. ఏం లేదు భయ్, సెల్ ఫోన్ ఒత్తుకుంటా పండుకుంటా ఉంటుంది వచ్చిన వాళ్ళకి. ఇగో ఎంత ఎడ్డెక్కిరి జనాలంటే ఈ మేడం చెప్పే అద్భుతమైన సూక్తులు తెలుసా? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఆ తర్వాత వచ్చిందే కలియుగం. అప్పట్లో సత్యం ఉండేది, హిందీలో అప్పట్లో సత్యం ఉండేది, అందుకే అది సత్యయుగం అయింది. ఆ తర్వాత త్రేతాయుగం అయింది, ఆ తర్వాత ద్వాపర యుగం అయింది, ఆ తర్వాత కలియుగం అయింది. కలియుగం లోక అంతమవుతుంది. మా తాతమ్మ కూడా చెప్పేదిరా ఈ ముచ్చటది. ఆ ముచ్చట చెప్తే ఓ శ్రీమాత్రి నమః హర మహాదేవ్, ఆ గౌరీ చంచల్ మాతకి జై. డెక్కిరినా కొడుకులు అంతా ఇండియాలో ఉన్నారా అన్న ఫీలింగ్ తెప్పించారు. అయితే అట్లా ఫేమస్ చేశారు. మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, మిలియన్స్, టన్స్ చదువుకున్న తెలుగు కల్లోళ్ళు యూట్యూబర్స్ కూడా ఈమె గురించి భజన తెలుగులో కూడా ఉన్నాయి. అన్ని లాంగ్వేజెస్లో శ్రీమాత్రే ఏంది ఇది చంచల్ మాత, చెంచల్ కూడా జైలు నుంచి వచ్చిన చెంచల్ మాతకి అఘోరి చెంచల్ మాత మహత్యాలని చెప్పి ఈ వీడియోలు చందాలంగా అనిపించింది అబ్బా. సరే, ఇది ఈ వర్షన్ కదా. అడ్డంగా దొరికిపోయిన ఒక మర్డరర్కి కూడా ఇలాంటి గెటప్ వేసి, అది నిజంగా రౌడీలే కదా బాబాలుగా తయారయ్యేది, మర్డరర్సే. మన ఇండియా ఇట్లాంటి వాళ్ళని నమ్ముతుంది. మన ఇండియాలో ఉన్న జనాలు సనాతన ధర్మం ఎవడన్నా కానీ సంఖ గుద్దుకుంటే మన దగ్గరికి పోయి మన సంఖలు చేరి మన సంఖవాసం చూసి మన సంఖ నాకి వాడే దేవుడు అనకుర్రి ప్లీజ్. దేవుడు ఎక్కడ కనబడాడు, దేవుడు మనిషి రూపంలో ఏమి రాడు. మంచి చేసినోడు, మంచోడు, మంచి తనం ఉన్నోడే దేవుడు పోయి, అది ఏ మతమైన ఏ కులమైన. మనిషిని నమ్ము, మనిషిని ప్రేమించు, ఇలాంటి సన్నాసుల్ని కాదు. సరే, ఈ ఆసామి కదా, ఈ ఆసామిని ఇన్స్పిరేషన్ ఎక్కడెక్కడ నుంచి తీసుకున్నారంటే ఈ జుట్టుకి ఫేమస్. ఈడ జుట్టు పెద్ద 10 అడుగులు ఉందంటే ఇది ఫేమస్. ఈడు వచ్చినాక స్టార్టింగ్లో జుట్టు లేదు, వీడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత సేమ్ ఈ మేడం కూడా స్టార్టింగ్లో బొట్లు పెట్టి పాన్స్ పౌడర్ పెట్టి వచ్చింది. సేమ్ ఇదే చేద్దామని చెప్పి అనుకున్నాడు. నాగసాధు అఘోరి అని గెటప్ వేసి చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చినప్పుడు నార్మల్గా ఫస్ట్ ఇంటర్వ్యూలో నార్మల్గానే ఉన్నాడు. పౌడర్ అంతా పూసుకున్నాడు, లిప్స్టిక్ పూసుకున్నాడు, నేను అఘోరి మాత్రం అన్నాడు, కూర్చున్నాడు. బట్టలు వేసుకోకుండా ఒక దయ్యం లాంటి కార్ ఒకటి వేసుకొని దానికి ఒక స్టిక్కరింగ్లు, దానికి లోపల కపాలాలు, దానికి నెంబర్ ప్లేట్ లేదు, అఘోరి నాగసాధు అని చెప్పి బోర్డు పెట్టుకున్నాడు. అట్లే నడిపిస్తుంది. అది నమ్ముతున్నారు, అది యాక్సెప్ట్ చేసిర్రు, అది ఎంకరేజ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని ఏమనట్లేదు. అట్లాంటి కపాలాలు ఎట్లా పెట్టుకుని వస్తావు నువ్వు సభ్య సమాజంలోకి అని అడిగేది లేదు. బాబా గెటప్ ఇస్తే అందరూ సైలెంట్. అది భలే వర్కౌట్ అవుతుంది. టోల్ ప్లాజాలో ఎవడు అడుగుతలేడు. ఈ కపాలాలు చూడంగానే భయపడి వదిలేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ మేడం కపాలంలో అన్నం తింటుంది, కపాలంలోనే అన్ని చేస్తుంది. ఈసారి కూడా కపాలంలో తింటే కపాలంలో జ్యూస్ తాగుతాను పెట్టుకున్నాడు. ఈ మేడం ఇంకా కపాలానికి కలరింగ్ చేయించి మొత్తం కోటింగ్ చేయించి మంచి డిజైన్ చేసి పెట్టుకున్నా అని చెప్పి ఒకటి చూపిస్తుంది. సో ఇట్లనే ఈడు కూడా ఆసామి కూడా మట్టిలో తింటా, కపాలంలో తింటా అని పేర్లు. ఈడ శవం తింటా, శవంతో పూజలు చేస్తా, ఈడ శవం తింటా, శవంతో పూజలు చేస్తా, ఈడ ఆర్ఆర్ మాదేవ్, ఈడ ఆర్ఆర్ మాదేవ్, ఈడ గిట్ట అనాలి, గిట్ట అనాలి, సేమ్ ఇట్ట అనాలి. అన్నీ ఓకే, అంత సెట్టు రెడీ అయిండు, అంత చేసిండు. కానీ ఈ ఆసామికి మాట్లాడడం రాదు. సందులో సడేమియ ఆ గుడిది ఒకటి ఇష్యూ జరిగితే కరెక్ట్గా గుడికాడికి పోయి అక్కడ చిన్న లొల్లి చేసినట్టు చేస్తే అక్కడ కొంచెం హైలైట్ అయిండు. అక్కడ పోయి నిలబడి ఒంటికాల మీద తపస్సు చేసిన 14 సంవత్సరాలు కేదార్నాథ్లో ఉన్న, కేదార్నాథ్ నుంచి కొంచెం 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ లోపలికి పోతే అక్కడ నేను ఒంటికాల మీద 14 సంవత్సరాలు తపస్సు చేసినాను. నల్లి కొట్లోడు 5 ఏళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. మధ్యలో ఒకసారి వచ్చిపోయింది ఇంటికి. ఈ ఆసామి 14 ఏళ్ళు తపస్సు చేసిండు. ఈ మేడం కూడా 14 ఏళ్ళు తపస్సు చేసిన అని చెప్పింది. 14 ఈడికి వెళ్ళి వచ్చింది, 14 ఏళ్ళు తపస్సు చేసి వచ్చినా అని చెప్పింది. ఏడ జైలనా
ఈ 14 ఏళ్ళు అని చెప్పాడు. తర్వాత కొంచెం ఫేమస్ అయిపోయాడు. గ్యాప్లో తిరిగిండు, కార్లలో తిరగడం, అమ్మాయిల్ని ట్రాప్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఈ ఫేమ్లో భాగంగా అమ్మాయిలు దొరికితే అమ్మాయిలతోటి ఎంజాయ్ చేద్దామని చూస్తాను. యాక్చువల్ మ్యాటర్ లేదు, కాకపోతే ఉన్న కాడికి ఏదో ఎంజాయ్ చేద్దామన్న ప్రయత్నం చేస్తాను. ఈ ఆసామి లోపల ఉన్న టెస్టోస్టిరాన్స్ లెవెల్స్ వల్ల దొరికిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ అఘోరిని ఇన్స్పిరేషన్ తీసుకొని పూజలు చేస్తే పైసలు సంపాదించవచ్చు, కోట్ల రూపాయలు ఇస్తారు అనే కాన్సెప్టే స్టార్ట్ చేసిండు. రాగానే కొంచెం ఫేమస్ అయ్యిండు. ఆ బరివాత తిరగడం వల్ల, అంటే న్యూడ్గా తిరగడం వల్ల ఇంకొంచెం ఫేమస్ అయ్యిండు. టక్కన ఫేమస్ కాగలిగిండు. పోలీసు వాళ్ళని కొట్టిండు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడిండు. సనాతన ధర్మం అని ఏదో మాట్లాడిండు. సనాతన ధర్మం అంటే ఏంటిదంటే మనకి మీనింగ్ కూడా తెలియదు. అసలు వీడికి ఏది తెలియదు. మన మత గ్రంథం ఏందో చెప్పమని చెప్పలేరు. వాడు అసోంటి దద్దిగాడు. ఆ దద్దిగాడు ఓన్లీ వానికి వచ్చిన డైలాగ్ సనాతన ధర్మం. ఆ 2 పదాలు 2 సార్లు అంటాడు అటు ఇటు చెప్పి. నేను నమ్మేటోళ్ళు ఉన్నారయ్యా, వీళ్ళు నమ్మేటోళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అది అద్భుతం. కానీ వీడు అడ్డంగా చాలాసార్లు బుక్ అవ్వడానికి కారణం ఏంటంటే అఘోరీలకు ఐడి కార్డులు ఉంటాయి, ఐడి కార్డు లేకపోతే రానియరు అని ఒక స్టేట్మెంట్. బాలాగారి సినిమా నేను దేవుని చూసిరా, ఎట్లుంటారు చూడరు. అఘోరీలు అంటే వాళ్ళు కామ, క్రోధ, లోభ, మద, మాత్సల్యాలు, ఈర్ష్య, ద్వేషం ఎటువంటిది ఉండదు. మొత్తం తల్లి లేదు, పిల్ల లేదు, చెల్లి లేదు, మనిషి కాదు, అతనే దేవుడు, దేవుడితోనే అతను, అట్లుంటారు. అది వేరే లెవెల్ అబ్బా, అది వేరే లెవెల్. వాళ్ళు ఈ పక్క నరికేస్తారా కానీ వాళ్ళకి సంబంధం లేదు. శరీరం మీద ప్రేమే ఉండదు, లిప్స్టిక్లు పెట్టుకుంటారు. వీడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి, ఈ అమ్మాయికి ఫస్ట్ మీటింగ్లో గిఫ్ట్ అట, లిప్స్టిక్ ఇచ్చిండు. లిప్స్టిక్ ఇది మెంటల్ కొడుకుడు. సరే అయిపోయిందా, ఇక ఈ అఘోరి అని చెప్పి డ్రామాలు ఆడడం స్టార్ట్ చేసిండు. ఇందులో బాగానే ఫేమస్ అయ్యిండు. ఫేమస్ అయిన తర్వాత పూజలు చేస్తామని చెప్పి ఒక్కొక్క దగ్గర 10 లక్షలు 20 లక్షలు. అయ్యో, ఇక్కడ ఇట్లాంటి ఈ గెటప్లో ఉన్న వాళ్ళతో కలవాలన్న ఫ్యాంటసీ ఉన్న అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసిండు. ఇట్లాంటి ఈ గెటప్లో ఉన్న కలవాలి అన్న అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళని అట్రాక్ట్ చేసిండు. 2 రకాలుగా వాళ్ళతోటి డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేసిండు. అటు ఇటు అన్ని రకాలుగా నడిపించిండు. పింకీగా ఉన్నప్పుడు ఏం చేసిండో అది చేసిండు. నాగసాధు అన్న పేరుతోటి డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేసిండు. ఇట్లాంటి వాళ్ళతో కలవాలనుకుని ఈ ఫ్యాంటసీ గర్ల్స్ ఉంటారు కదా, శ్రీవర్షిని లాంటి వాళ్ళని అట్రాక్ట్ కూడా చేసిండు. ఇదేంది అదైంది. అండ్ శ్రీవర్షిని ఏం తెలియదు తక్కువది కాదు. సనాతన ధర్మం అని చెప్పి సంకలేసుకొని తిరుగుతుంది కదా. ఏం లేదు, కలిసి ఉంటే మంచి డబ్బులు ఏమైనా సంపాదించచ్చు అనేది స్కెచ్ అనేది. అండ్ వీడు లోపల ఉన్న టెస్టోస్టెరాన్కి ఆగమాగం అయిపోయి ఈ అమ్మాయిని ట్రాక్ చేయడానికి ట్రై చేసిండు. ఇద్దరు కలిసిరు, తోడు దొంగలు దొందే నడుస్తారు. అండ్ నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను అనుకుంటున్నా వర్షిని పేరెంట్స్కి. అమ్మ మీరు వదిలేయండి అంతే. 6 నెలలు పోతే వాడి సంగతి మొత్తం ప్రపంచాన్ని తెలిసి వాడు ఈ వంతం చూపుతామంటే ఆ అమ్మాయి ఇడిచిపెట్టి ఊరుకొస్తుంది. నాకు సంబంధం లేదు, వాడేవాడు నేనేవాడో అంటుంది. చాలా తెలుగు కలదు మీ అమ్మాయి, వదిలేయండి. వీడు ఒక పెద్ద స్టూపిడ్, వాడి మెదట్లో పెండు ఉంది, మట్టి ఉంది అనడానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాడు ఒక ట్రాన్స్జెండర్ కూడా కాదు పూర్తి స్థాయిలో. ఆపరేషన్ జస్ట్ ఆ పని కోసం చేయించుకున్నాడు. అట్లాంటి వాడు కామన్ సెన్స్ యూజ్ చేసి మీకు పీరియడ్స్ వస్తాయని ఎవడని అడిగితే నేను ట్రాన్స్జెండర్ని, నాకు రావు అని చెప్తే అయిపోతుంది. వీడు అట్లా చెప్పకుండా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మీకు పీరియడ్స్ వస్తాయని ఒక యాంకర్ అడిగింది. యాంకర్ పెద్ద సగం మైండ్, ఎందుకంటే వీడు ట్రాన్స్జెండర్ అని తెలిసిన తర్వాత వీడిని ఎట్లా అడుగుతుంది నీకు పీరియడ్స్ వస్తాయని. ఈ అడిగిన క్వశ్చన్కి వాడు ఆన్సర్ వస్తాయి, వచ్చినప్పుడు నేను సపరేట్గా శ్మశానంలో పూజ చేసుకుంటా, శవాన్ని తింటా. ఏ అఘోరా కూడా నేను శవాన్ని తింటా చెప్పడు. వాడి ప్రాక్టీస్ వేరు, వాడు మాట్లాడే ఎవరితోటి వాడు వేరు, వాడి స్పిరిచువల్ థాట్స్ వేరు, వాడి ఆరా లెవెల్ వేరు. ఇట్లా ఉంటుందంటే అఘోరాలంటే కఠోర దీక్ష. ఇక శివుడిలాగే బతికేస్తారు వాళ్ళు. శ్మశానంలో ఉంటారు, విభూదిని పూసుకుంటారు, కపాలంలో తింటారు, శ్మశానంలో వంటరు, శివాన్ని తింటారు. వాళ్ళ దీక్ష వేరు, వాళ్ళ అకుంఠిత సాధన వేరు. నువ్వేంద్ర సంఖగారివి అప్ప, సంఖలు వచ్చినంత కంపొస్తుంది నీ దగ్గర డబ్బుగా. శివాన్ని తింటలేరు, నాకు పీరియడ్స్ వస్తాయి. ఏడికెళ్ళి వస్తాయిరా? బయాలజీలు ఉందా, ఫిజిక్స్ ఉందా, కెమిస్ట్రీ ఉందా? ఏ రియాక్షన్లు వస్తాయిరా నీకు? అమ్మతనం అంటే మజాకా, పీరియడ్స్ అంటే మజాకా? సృష్టిని నడిపించేది అది, దాంతో మజాక్ చేస్తారు. అందుకే నువ్వు దొరికిపోయావు. మదర్హుడ్ అంటే మజాక్ అయిపోయింది నీకు, లేడీస్ అంటే మజాక్ అయిపోయింది. కింద కట్ చేసుకుంటే అమ్మాయి అయిపోతావా? ఈ బక్రా అమ్మాయి, దిమాక్ అమ్మాయి వీనికి తలిగిన తర్వాత మధ్యలో ఇంకొక అమ్మాయి తలిగింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి తలిగింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ ఇంట్లో నుంచి లేపుకెళ్ళిపోయాడు, అక్కడెక్కడికో పోయి పెళ్లి చేసుకున్నాడు. అదంతా ఒక ఫ్రాడ్ సంఘం. ఇప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళంతా కలిసి ఏం చేస్తారో కూడా తెలియదు. ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు ఏం చేస్తాడో తెలియదు, ఏం జరిగేది తెలియదు. వీడు ఒక డమ్మీ. ఇక్కడ ఈ అఘోరి ఏదైతే చేసిందో, హెయిర్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేసిందో, బొట్టు ఎట్లా మెయింటైన్ చేసిందో, పూజ చేసే విధానం ఒక డమ్మీ పూజ ఎట్లయితే కనిపెట్టిందో యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యిండు. ఏదైతే కాళికామాత విగ్రహాలు కానీ అట్లాంటి సెటప్లు కానీ చేసిండు, వీడు అదే సెటప్ చేసుకున్నాడు. అని ఇక్కడికి డిఫరెన్స్. ఇక్కడ బట్టలు వేసుకుంది, ఇక్కడ న్యూడ్గా తిరిగిండు. ఇక్కడ అందంగా మెయింటైన్ చేస్తూ చూసింది. వీడు ఒక ముఖానికి ఒక పెదాలకు లిప్స్టిక్ వేసుకొని మిగతా అంతా కూడా విభూతి పూసుకొని నాగసాధు అంటూ తిరిగిండు. ఇంతే డిఫరెన్స్. ఇఫ్ ఇన్ కేస్ అఘోరాలని పిలిచి ఈ అఘోరా కానీ అఘోరీని చూపిస్తే అక్కడనే తవ్వి బొందబెట్టి గోరీ కడతారు. గోరీ తెలుసు కదా, గోరీ అంటే సమాధి కట్టి పారేస్తారు. ఇది వీడి చరిత్ర. వీడు ఫాలో అయింది ఇక్కడ. ఇదో పెద్ద ఫ్రాడు. ఈ 2 ఫ్రాడ్స్ ఒకరినొకరిని మ్యూచువల్గా
యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ కాపీ ఆఫ్ ఎ 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 కాపీ అని ఒక ఇంగ్లీష్లో సేయింగ్ ఉంటుంది. ఇదే అది. వీడిచ్చిన స్టేట్మెంట్లో నేను మంటల్లో కూర్చుంటా, శవాల్ని తింటా, శ్మశానంలో పండుకుంటా, నాకు పీరియడ్స్ వస్తాయి. ఫస్ట్ మంటలలో కూర్చుని పెడతాం పోయి, ఆ తర్వాత మీతో ఏం చూద్దాం ఏమంటారు. అండ్ ఇక్కడ కూడా ఈ ఆశయం కూడా శ్మశానంలో ఉంటుంది, ఈమె శవాలతో పూజలు చేస్తుంది అని ఏమేమి చేస్తుంది. ఈమె కూడా సేమ్ కచరా, సేమ్ బ్యాచ్. ఇక్కడ దొరకలే, ఇంకా ఇక్కడ దొరికింది. అండ్ కేదార్నాథ్కు పోయే ప్రతి ఒక్కరట ఈమె దర్శనం చేసుకొని పోవాలన్నట. కొత్త రూలు. అయ్యో నమ్ముతుర్రు అయ్యా ఈ మాత దర్శనం ఎక్కడ అని చెప్పి అడ్రస్ కూడా అడుగుతుర్రు. ఎడ్డెక్కిరు నా కొడుకులు, సమాజంలో సగం ఆగిపోయారు అయ్యా. ఎవడికి చెప్పినా బొట్లు పెడితే ఇగో మన దగ్గర ఉన్న పెద్ద మైనస్ ఏం తెలుసా, మనం ఇజ్జత్ తీసుకోవడం తప్ప ఇంకేం లేదు. వాడు అత్తడు పోయి బొట్టు పెట్టుకుని అత్తడు, ఇంత పెద్ద బొట్టు పెడితే వాడు స్వామేనా? గడ్డం పెంచితే స్వామేనా? ఇప్పుడు వీడు పెట్టుకున్న జుట్టు ఉందా, వీడికి స్టార్టింగ్లో జుట్టు ఉందా? లేదు కదా. ఆ తర్వాత జుట్టు వచ్చింది ఎక్స్టెన్షన్ పోయి ఎంతసేపు 50,000 నీది కాదనుకుంటే 50 కూడా అవసరం లేదు పోయి 30,000 నీది కాదనుకుంటే ఆ గెటప్ మొత్తం నీకు వచ్చేస్తుంది. నీకు కావాలని చెప్పు. 2 లక్షలు నీది కాదనుకుంటే ఆ లెక్క కాయ కచ్చోరు కూడా కావాలని చెప్పు. ఇంత డమ్మీ ఆ డమ్మీయే మనల్ని దుమ్మి చేస్తున్నాయి. ప్లీజ్ బీ అవేర్. ఎవరు పడితే వాళ్ళని నమ్మకండి. ఇప్పటికే చాలామంది బాబాలు ఫేమస్ అయ్యారు, వాళ్ళు దేశాన్ని పట్టి పీడిస్తున్నారు. కొంతమంది దొంగలుగా దొరికిపోయిన తర్వాత దేశం వదిలి పెద్ద పెద్ద ఐలాండ్స్ కొనుక్కొని అక్కడ కూడా ఇవే సోది చెప్తున్నారు. ఆ సోది నమ్మేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళని పూజించేటోళ్ళు ఉన్నారు. నోట్లోకి వెళ్ళి లింగాలు తీస్తారు, నోట్లోకి వెళ్ళి దేవుని బొమ్మలు తీస్తారు, చేతిలోకి వెళ్ళి విభూది రాలుస్తారు. ఇదంతా మ్యాజికల్ ట్రిక్స్. సింపుల్ బై, చిన్నప్పటి నుంచి చూస్తున్నామో మనం చిన్న మ్యాజిక్ ట్రిక్స్ అవి. ఈ పెన్ ఉంది, ఇది ప్లాస్టిక్, ఇట్లా అంటే రబ్బర్ అయిపోయింది, రబ్బర్ అయిపోయింది, మళ్ళీ మెత్తగా అయింది, అదిగో చూడు గట్టిగా. ఇంతే చిన్న మ్యాజిక్ ట్రిక్స్. ఏలు పోయింది, ఏలొచ్చింది. చిన్న మ్యాజిక్ ట్రిక్స్. కుంకుమ రాల్చడము, నోట్లకి వెళ్ళి లింగాలు తీయడము, ఆ మంట వెలిగించడం ఒక కెమికల్ ఉంటుంది. జస్ట్ ఆ కెమికల్ ముందే పోసేసి ఆడ మంట రావాలి, ఓ మీ షాప్రక చుమ్మంటారు జుమ్ అంటే మంట వస్తుంది అంతే. అది కొంచెం గాలికి మండిపోతుంది అంతే. ఇట్స్ నాట్ బిగ్ డీల్. ఆ నిమ్మకాయ గాలిలో లేపడం అయితే ఆల్రెడీ మన యూట్యూబ్లో ఒక ట్రాన్స్జెండర్ ఆమె ఇదే ఫేమస్ అయిదామని చెప్పి ట్రై చేసింది. అక్కడ కూడా సేమ్ గెటప్ వేసి ఈ స్టైల్లో తయారవుదామని ట్రై చేసింది. కానీ అక్కడ వర్కౌట్ కాదు, వీడు వచ్చి నాశనం చేసిండు. ఈ ఆసామి కూడా ఒక ట్రాన్స్జెండరు ఇటునే మన టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్లో నిమ్మకాయ లేపింది. కానీ దొరికిపోయింది ఏంటంటే అక్కడ వైర్ కనబడుతుంది. ఇంకోటి మంత్రం చదువు రాయ్యా అంటే బాగా గోదారే అన్నది. అమ్మ బొమ్మ సినిమాలో మంత్రం అక్కడ అడ్డంగా దొరికిపోయింది. ఏదైనా మంత్రం అనుకున్నా కానీ దొరకపోయేదేమో. కొంతమంది నమ్మేటోళ్ళు. హైలైట్ ఏంటంటే ఆ ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఈ అఘోరి గురించి పోరాటం చేస్తుంది బయట. వాడు దొంగ అని. ఈమెం నిరూపిద్దాం అనుకుందంటే యూట్యూబ్ ఛానల్లో కూర్చుని బాగా వాసురే. నమ్మకండి, దేవుడు ఉంటాడు కానీ ఇళ్ళ రూపంలో బయట తిరగడు. దేవుడు గీడుంటాడు లోపల, మనసు లోపల ఉంటాడు. ఆ దేవుని ఓడు శివుడు అంటాడు, ఇంకోడు అల్లా అంటాడు, ఇంకోడు జీసస్ అంటాడు. ఆడు మనిషి. ఆ మనిషి లోపల మంచోడు ఉంటాడు, గాడే దేవుడు. ఆ మనిషి లోపల మంచోడు ఉంటాడే గాడు దేవుడు. ఈ బొకడాగాడు సనాతన ధర్మం అన్నాడని చెప్పి నేను ఓన్లీ హిందువుల గురించి మాట్లాడతలేను. హిందువులలో ఇట్లాంటి దొంగలు ఉన్నారు, క్రిస్టియన్స్లలో ఇట్లాంటి దొంగలు ఉన్నారు, మిరాకిల్స్ చేసే పాస్టర్లు వీళ్ళు ఉన్నారు. అక్కడ ముస్లిమ్స్లో కూడా ఉన్నారు, తాయెత్తులు కట్టే బాబాలు అన్నిట్లలో ఉన్నారు. ఇలా లేరు అందులో ఉన్నారు. మీ దాంట్లో గట్ల అందరిట్లలో ఉన్నారు దొంగలు. బీ కేర్ఫుల్, బీ అవేర్. ఉంటాం వల్ల ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే సబకరైజ్ చేసి గంట కొట్టు. మన సబకరైజర్ కుటుంబ సభ్యుడిగా మారు. ఇట్లాంటి మంచి అవేర్నెస్ విషయాలు చెప్తారు. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శబకైర్.